Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there. Veka's been just everywhere. కడపలో విద్యుత్ షాక్ తో విద్యార్థి మృతి కలకలం రేపింది. ఇటు బెల్లంముడి వీధిలోని ఇంటర్నేషనల్ కళ్యాణ మండపం దగ్గర తెగిపడిన విద్యుత్ వైర్లు తగిలి ఓ విద్యార్థి చనిపోగా మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. విద్యాసాగర్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మధ్యాహ్నం ఇంటికొచ్చి భోజనం చేసి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చాలా హృదయ విదారకమైన ఘటన. కడప జిల్లాలో విద్యుత్ షాక్తో విద్యార్థి మృతి చెందింది. బెల్లంమండి వీధిలోని ఇంటర్నేషనల్ కళ్యాణ మండపం దగ్గర విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. అయితే ఓ విద్యార్థి అది గమనించకుండానే సైకిల్పై వెళ్తున్న దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద సర్కిల్లో చూస్తున్నాము. ఒక్కసారిగా కరెంట్ షాక్ గురై కుప్పకూలిపోయింది. రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకొక విద్యార్థి చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. విద్యాసాగర్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మధ్యాహ్నం ఇంటికొచ్చి భోజనం చేసి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్ నుంచి స్నేహితుడితో కలిసి సైకిల్పై ఇంటికి వెళ్తున్న సమయంలో కరెంట్ షాక్ తగిలి బాలుడు మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ప్రమాద స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. వెళ్తున్నటువంటి విద్యార్థులకు విద్యుత్ రూపంలో మృత్యువు వెంటపడింది. మనం చూస్తున్నాం ఈ రోజు మధ్యాహ్నం జరిగినటువంటి విద్యుత్ ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందగా మరొక విద్యార్థి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మనం ఎక్కడైతే విద్యుత్ షాక్ గురైందో అదే ప్రదేశంలో ఉన్నాం. ఈ ప్రాంతంలోనే ఈ యొక్క తీగ తగులుకుని వాళ్ళు సైకిల్ పైన ఎవరైతే ఆ యొక్క విద్యార్థులు ఉన్నారో వారు సైకిల్ పైన పాఠశాల నుంచి భోజనం చేయడం కోసం ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ వైర్లను తగులుకున్నటువంటి వెంటనే విద్యార్థులు ఇద్దరు కూడా ఇక్కడే పడిపోయారు. పడిపోయినటువంటి వెంటనే ఆ యొక్క విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు కూడా చెలరేగాయి. ఈ యొక్క మంటల్లో ఇద్దరు విద్యార్థులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఒక విద్యార్థి మనం రెహమాన్ అనేటువంటి విద్యార్థిని చూసినట్లయితే తీవ్రంగా గాయపడినటువంటి ఈ యొక్క ఇద్దరు విద్యార్థులను కూడా ఒక చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రి తరలిస్తున్నటువంటి క్రమంలో రెహమాన్ అనే విద్యార్థి మృతి చెందాడు. అయితే అద్నాన్ అనేటువంటి విద్యార్థి మాత్రం తీవ్ర గాయాలతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. సో ఈ యొక్క సైకిల్ మనం చూసినట్లయితే ఈ సైకిల్ పూర్తిగా ఇక్కడ కాలిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రదేశంలో ఎక్కడైతే ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో వైర్లు తగిలినటువంటి వెంటనే ఈ సైకిల్ పైన అంటే 5వ తరగతి విద్యాసాగర్ హై స్కూల్లో 5వ తరగతి చదువుతున్నటువంటి ఇద్దరు విద్యార్థులు కూడా ఈ యొక్క చిన్న సైకిల్ పైన భోజనం చేయడం కోసం ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో విద్యార్థులు ఇద్దరు కూడా కాలినటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలోనే ఈ యొక్క విద్యార్థులు కూడా పడిపోయారు. పడిపోయినటువంటి వెంటనే మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగినటువంటి క్రమంలో రెహమాన్ అన్నటువంటి విద్యార్థి ఇక్కడ ఎక్కువగా గాయపడ్డాడు. గాయపడినటువంటి విద్యార్థులను రక్షించడం కోసం స్థానికులు గట్టి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసే క్రమంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంటి సమీపంలో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ఈ కర్ర ద్వారానే ఈ యొక్క విద్యుత్ వైర్లన్నిటి కూడా పక్కకు తొలగించి అక్కడ విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం అంటే అక్కడ స్థానికులు తొందరగా త్వరితగతిన స్పందించడం వల్ల ఈ యొక్క ప్రమాదంలో మరొక విద్యార్థి మాత్రం ప్రాణాలతో మనము బయటపడ్డాడని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక విద్యార్థి అప్పటికే కాలిపోతూ ఉంటే మరొక విద్యార్థి మాత్రం తీవ్ర గాయాలతో అక్కడ చికిత్స పొందుతూ ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క సంఘటనలో ప్రజలందరూ కూడా చాలా వేగంగా స్పందిస్తూ వచ్చారు. ఈ స్పందన వల్ల ఇక్కడ మనం చూసినట్లయితే ఈ స్పందన వల్ల ఒక విద్యార్థి ఇప్పటికీ గాయాలతో ఉన్నాడని చెప్పవచ్చు. కెమెరామ్యాన్ శాంత్తో రమేష్, ఎన్టీవీ, కడప.